మరి సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. గ్రేస్ అండ్ గ్లోరీ పరిచర్య బట్టి ఎంతో వందనాలు. ఎంతో కృషితో తండ్రి, ఎంతో దూరదర్శనంతో భారంతో సహోదరు రితీష్ గారు ఈ పరిచర్యని ప్రారంభం చేయటమే కాదు, ఎంతో ప్రయాసపడి దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు తండ్రి. ఈ జూమ్ మీటింగ్ లో పాల్గొనుటకు వచ్చిన ప్రతి వ్యక్తి బట్టి ఎంతో వందనాలు. ఈ ఉదయకాలంలో చాలా మంది ఇప్పుడు కూడా నిద్రిస్తూ ఉండొచ్చు, కానీ వీళ్ళు ఎంతో ఆసక్తితో మేము ఈ విజ్ఞాపన ప్రార్థన పరిచర్యలో పాల్గొవాలి, మేము దేవుణ్ణి ఆరాధించాలి, మా దినము దేవుని సన్నిధిలో ప్రారంభం అవ్వాలి అని ఎంతో మంచి ఉద్దేశములతో వాళ్ళు ఇక్కడ వచ్చి ఉన్నారు. అందరిని కూడా మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుని సమయంలో నిల్చోబెట్టి మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠంలో మా విశ్వాస నేతను విప్పి బయలుపరుస్తారని నమ్ముచు ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సో మరి దేవునికి ఎంతో వందనాలు. ఈ దేవుడిచ్చిన ఈ అవకాశం బట్టి, అలాగే పాస్టర్ రితీష్ గారు నాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి మరి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అయితే నేను ఎప్పుడు మీతో పంచుకుండే ఒక సత్యం అండి, మరి గుర్తు చేస్తున్నాను. అదేంటంటే, దేవుడు మనకి ఇది అన్నిటికంటే ముఖ్యమైన పరిచర్యగా అప్పజెప్పాడు అని మనం ఒకసారి ప్రశ్న వేసుకుంటే దాని జవాబు ఏంటంటే, దేవుణ్ణి ఆరాధించే పరిచర్యని అన్నిటికంటే ముఖ్యమైన పరిచర్య. వేరే పరిచర్యలు కూడా ఉన్నాయి ఈ లోకంలో. సువార్త బోధించే పరిచర్య, ఆత్మని రక్షించే పరిచర్య, సంఘాలు స్థాపించే పరిచర్య, ప్రవచించే పరిచర్య, స్వస్థపరిచే పరిచర్య, అన్నీ కూడా ఉన్నాయి. అన్నీ కూడా ముఖ్యమైన పరిచర్యలే. కానీ అన్నిటికంటే శ్రేష్టమైన పరిచర్య, ఆయనను ఆరాధించే పరిచర్య అని మనం దేన్ని బట్టి చెప్పగలుగుతున్నామంటే, వేరే అన్ని పరిచర్యలు ఈ లోకంకి నిమిత్తమైన పరిచర్యలు. ఏమన్నా ఒక పరిచర్య ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగుతుందంటే అది ఆయనను ఆరాధించే పరిచర్య. అయితే మిమ్మల్ని ఒక సింపుల్ ప్రశ్న అడుగుతాను, మీరు అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి. పరలోకంకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమన్నా స్వస్థపరిచే పరిచర్య ఉంటుందమ్మా? ఎవరన్నా రోగిలు ఉంటారా పరలోకంలో? ఉండదు పాస్టర్ గారు. ఉండరండి. అలాగే పరలోకం వెళ్ళిన తర్వాత అక్కడ ఏమన్నా సువార్త బోధించే పరిచర్య ఉంటుందమ్మా? ఎవరైనా పాపులు ఉంటారా రక్షించబడుటకు? ఎవరు ఉండరండి. ఎవరు ఉండరు. మన సమయం అంతా ఎక్కువ వరకు దేవుని ఆరాధించడంలోనే మనము గడుపుతాం. అందుకే ఒక వాక్య భాగం మరి సహోదరి షీలా పాల్తో నేను చదివిస్తాను. అమ్మా, ఇషియా గ్రంథం 6వ అధ్యాయము మొదటి 3 వచనాలు. ఇషియా గ్రంథం 6వ అధ్యాయము మొదటి 3 వచనాలు. రాజనే ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా సెరాపులు నిలిచియుండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్లను కప్పుకొనుచు, రెంటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరంతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. థ్యాంక్ యూ అమ్మా, ప్రైజ్ ది లార్డ్. అయితే నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను, మరి మీరు అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వాలి. దేవదూతలు తినే ఆహారం ఏంటి చెప్పండి? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. ఈ దేవుడు అదే ఆహారం వాడి ఇజ్రాయేలీలని అరణ్య మార్గంలో పోషించాడు. కరెక్ట్ ఆన్సర్. ప్రభువా ఈ దినము కడుపు నిండా మన్నా తిన్నా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్ అని దేవదూతలు దేవుని ఆరాధిస్తలేరు. కానీ దేవునిలో ఉన్న ఒక ప్రత్యేకమైన గుణం, ఆయన పరిశుద్ధత బట్టి దేవుడిని దేవదూతలు ఆరాధిస్తున్నాయి. అలాగే దేవుణ్ణి ఆరాధించే విషయంలో కూడా ఒక జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుడు మన జీవితంలో కుమ్మరించిన దీవెనలు బట్టి, మన అవసరతలని సమృద్ధిగా పూర్తి చేసాం బట్టి, దాన్ని బట్టి దేవుని ఆరాధించడం మంచిదే. కానీ అన్నిటికంటే శ్రేష్టమైన ఆరాధన ఏమై ఉన్నదంటే, మన దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. దేవునిలో ఉన్న మంచి గుణముల బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. దేవదూతలు చూడండి, కడుపు నిండా మన్నా తిన్నా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్ అని ఆరాధిస్తలేవు. కానీ దేవునిలో ఉన్న ఒక ప్రత్యేకమైన గుణం, ఆయన పరిశుద్ధత బట్టి దేవుణ్ణి ఆరాధిస్తున్నాయి. సో అలాగే మనము ఈ దినం
దేవుని ఆరాధిస్తూ ఉదయకాలము ఒక ప్రత్యేకమైన గుణం తీసుకొని దేవుణ్ణి ఆరాధిద్దాం. ఇది సంవత్సరంలో చివరి దినం కాబట్టి ఈ అంశం నేను తీసుకున్నాను. ఆ అంశం ఏంటో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఆల్రెడీ దాంతో కూడిన వాక్య భాగం కూడా సహోదరి షీలా పాల్ గారు చక్కగా చదివినిపించారు. మనకి చందు బ్రదర్ స్లైడ్ చూపిస్తారు. చందు బ్రదర్ ఇక్కడ చూడండి, అందరు కూడా చూద్దాము. మొదటి స్లైడ్, నో దేర్ ఫోర్ దట్ ద లార్డ్ యువర్ గాడ్ ఇస్ ద ఫెయిత్ఫుల్ గాడ్ హూ కీప్స్ ద కవెనెంట్. ఇప్పుడే సహోదరి షీలా పాల్ గారు కూడా చదివినిపించారు కదా. మన దేవుడు నమ్మదగిన దేవుడు, నిబంధనని నిలబెట్టుకుండే దేవుడు. నమ్మదగిన దేవునికి ఇవ్వబడిన పేరు హీబ్రీ భాషలో ఏమనంటే ఎమునా. ఎమునా అంటే నమ్మకత్వం. అలాగే పిస్టిస్ గ్రీక్ భాషలో అది కూడా నమ్మకత్వం. ఇక్కడ చూడండి, చందు బ్రదర్ కూడా కర్సర్ పెట్టి చూపిస్తారు. జూయిష్ భాషలో, హీబ్రీ భాషలో యమునాకి వాడబడిన నొటేషన్ ఏంటి, అలాగే పిస్టిస్ అంటే గ్రీక్ భాషలో నమ్మదగిన దేవుడు అనే మాటకి అర్థం, దాని నొటేషన్ ఇక్కడ మనము చూస్తున్నాం. చంద్ర బ్రదర్ జస్ట్ పాయింట్ అ కర్సర్ అండ్ షో అట్ ద వర్డ్ ఎమునా అండ్ పిస్టిస్. థ్యాంక్ యూ బ్రదర్. అయితే చూడండి ఎంత చక్కగా హైలైట్ చేస్తున్నారు చూడండి మన చంద్ర బ్రదరు. అయితే ఇది ఎటువంటి నమ్మకత్వం, ఏదో ఒక దినము 2 దినములు ఉండే నమ్మకత్వం కాదు. మనం ఏమై ఉన్నాను, మనము నమ్మకంగా లేకపోయినా సరే ఆ సమయంలో కూడా నమ్మకత్వం చూపించే దేవుడై ఉన్నాడు మన దేవుడు. ఎమునా అని అంటే అటువంటి నమ్మకత్వం, పిస్టిస్ అంటే అటువంటి నమ్మకత్వం. మనం నమ్మకంగా లేకపోయినా సరే మన దేవుడు మన పట్ల నమ్మకంగా ఉంటాడు. మనం నమ్మకంగా లేకపోయినా సరే మన పట్ల ఎన్నో అద్భుత కార్యములు చేస్తూ ఉంటాడు. మనం నమ్మకంగా లేకపోయినా సరే మన అవసరతలను పూర్తి చేస్తాడు. మనం నమ్మకంగా లేకపోయినా సరే దేవుడు ఆయన కాపుదలని, ఆయన భద్రతని మన చుట్టూ ఉంచుతాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దాంతో కూడిన వాక్య భాగం కూడా ఇంకొకటి నేను చదివిపిస్తాను. అమ్మా చదువమ్మా, 2 తిమోతి 2వ అధ్యాయం 13-14. 2 తిమోతి చాప్టర్ 2 వర్సెస్ 13 and 14. 2 తిమోతి 2వ అధ్యాయము 13-14. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనం నమ్మకంగా లేకపోయినా సరే ఆయన నమ్మదగిన దేవుడై ఉన్నాడు. అయితే ఈ వాక్య భాగంలో మనం ఒకటి చూస్తున్నాం. దేవుడు నమ్మదగిన దేవుడు, నిబంధనని నిలబెట్టుకుండే దేవుడు. నమ్మకత్వముని, నిబంధనని మనం విడదీయలేదు. 2 ఒకే స్వరంతో పలకబడిన మాటలు. ద్వితోపదేశ కాండం 7వ అధ్యాయం 9వ వచనంలో. క్రైస్తవనంగా మనకు తెలిసి ఉండాలి, నిబంధన ఇంకా ఒప్పందం, ఈ రెండిటి మధ్యన వ్యత్యాసం ఏంటో మనకి తెలిసి ఉండాలి. బైబిల్ని కూడా మనం తీసుకొని చూస్తే 2 భాగములు మనకు కనిపిస్తాయి, పాత నిబంధనం, కొత్త నిబంధనం. సో నిబంధనంకి ఒప్పందంకి మధ్యలో ఉన్న వ్యత్యాసం ఏంటో ప్రతి క్రైస్తవునికి తెలిసి ఉండాలి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అ కాంట్రాక్ట్ అండ్ అ కవెనెంట్? నిబంధన అంటే కవెనెంట్, కాంట్రాక్ట్ అంటే ఒప్పందం. విల్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ చందు బ్రదర్. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఈ స్లైడ్ ద్వారా కూడా మీకు చూపిస్తున్నాను డిఫరెన్స్ బిట్వీన్ అ కవెనెంట్ అండ్ అ కాంట్రాక్ట్. ఒక పోలిక ఏంటంటే నిబంధనకి ఒప్పందంకి రెండిట్లో కూడా షరతులు ఉంటాయి. రెండిట్లో కూడా ఇద్దరు మనకు కనిపిస్తారు. కానీ వ్యత్యాసంలో ఏంటో కూడా మనకి తెలిసి ఉండాలి. కాంట్రాక్ట్ ఏంటంటే ఇట్ ఈస్ ఆల్వేస్ బిట్వీన్ 2 parties ఆఫ్ ఈక్వల్ స్టేచర్. అంటే సమాజంలో ఒకే స్థాయి కలిగి ఉన్న వ్యక్తులు, ఒకే శక్తి కలిగి ఉన్న వ్యక్తులు, వాళ్ళ మధ్యన అగ్రిమెంట్ని ఒప్పందము ఆర్ కాంట్రాక్ట్ అని అంటారు. ఇప్పుడు నా దగ్గర భూమి ఉంది అనుకుందాం, చందు బ్రదర్ దగ్గర ఆ భూమిని డెవలప్ చేయుటకు నైపుణ్యం ఉంది. మా ఇద్దరి మధ్యన నిబంధన జరగదు, కానీ ఒప్పందం జరుగుతుంది. నిబంధన అంటే ఇట్స్ ఆల్వేస్ బిట్వీన్ అ హయ్యర్ పార్టీ అండ్ అ లోవర్ పార్టీ. ఇప్పుడు పెళ్లి నిబంధన, బలమైన భర్త దేవుని సన్నిధిలో భార్యతో, బలహీనమైన ఘటమైన భార్యతో ఆయన నిబంధన చేస్తున్నాడు. ఏమనంటే చివరి గడియ వరకు నేను నా భార్యని సంరక్షించి పోషిస్తాను. దాంతో కూడిన వాక్య భాగం కూడా మనం చదువుకుందాము.
సహోదరి షీలా పాల్ గారు ఈ వాక్య భాగం చదివించిన తర్వాత నేను ఒక ప్రశ్న కూడా అడుగుతాను. ఓకే అమ్మా, తీయండి అమ్మా. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం. Malachi 2:14. అది ఎందుకని మీరడుగగా, యవనకాలమందు నీవు పెండ్లి చేసుకుని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షియాయెను. అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు గదా, నీ పెండ్లి భార్య నువ్వు గదా. చేసిన నిబంధన అనుందా లేకపోతే ఒప్పందం అనుందా? కవనెంట్ అనుందా, కాంట్రాక్ట్ అనుందా? మీరే చెప్పండి, అన్మ్యూట్ చేసుకోండి. నిబంధన అనే మాట వాడబడిందా పెళ్లి విషయంలో, లేకపోతే ఒప్పందం అని ఉందా? చెప్పండి. నిబంధన. నిబంధన. నిబంధన ఇస్ ఆల్వేస్ బిట్వీన్ హయ్యర్ పార్టీ అండ్ లోవర్ పార్టీ. ఇంకొక వ్యత్యాసం ఏంటంటే, ఒప్పందంలో కూడా షరతులు ఉంటాయి, నిబంధనలు కూడా షరతులు ఉంటాయి. ఒప్పందంలో ఇద్దరి మధ్యన ఉన్న షరతులు ఏమున్నాయో దాంట్లో ఎవరన్నా ఒక్కరు ఆ షరతులని మీరితే ఒప్పందం రద్దు అయిపోతుంది. ద కాంట్రాక్ట్ బికమ్స్ క్యాన్సల్డ్ ఇఫ్ వన్ ఆఫ్ దెమ్ బ్రేక్స్ ద టర్మ్స్ ఆఫ్ ద కాంట్రాక్ట్. కానీ నిబంధనలో ఉన్న శ్రేష్టత ఏంటంటే, లోవర్ పార్టీ నిబంధనని సరిగా పాటించపోయినా సరే హయ్యర్ పార్టీ కంటిన్యూస్ టు బి ఫెయిత్ఫుల్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అందుకే అప్పుడప్పుడు కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి. హోసియా గ్రంథం మనం చదువుతుంటే, హోసియా నమ్మకమైన భర్త, కానీ భార్య అయిన గోమెర్ వేరే పురుషుల వెనకాల పరిగెత్తుతూ ఉంటుంది. అయినా సరే హోసియా నమ్మకంగా ఆయన భార్యని సంరక్షిస్తూ ఆమెను పోషిస్తూ వస్తుంటాడు. ఇంకా ఆయన జీవితం ద్వారా దేవుడు ఇశ్రాయేలీలకు ఇచ్చే సందేశం ఏంటంటే, అరే నేను మీకు వాగ్దాన దేశం ఇచ్చి ఉన్నాను, నేను పాలు తేను ప్రవహించే దేశం మీకు ఇచ్చి ఉన్నాను, ఏ విగ్రహాలు ఇయ్యలేదు, కానీ మీరు నన్ను ఇడిచిపెట్టి విగ్రహాలను కల పరిగెత్తుతున్నారు. అయినా సరే నేను మిమ్మల్ని సంరక్షిస్తాను, అయినా సరే నేను మిమ్మల్ని పోషిస్తాను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. యు ఆల్ అండర్స్టాండింగ్? అయితే ఒకసారి హోసియా గ్రంథంతో కూడిన ఒక మాటని మనం చదువుకుందామమ్మా. తీయండి, హోసియా గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం. హోసియా గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం ఏమని రాయబడి ఉన్నది? ఆదాము ఒప్పందంని మీరేనా లేకపోతే నిబంధనని మీరేనా? ఒకసారి చూద్దాం. ఆదాము నిబంధన మీరినట్లు వారు నా ఎడల విశ్వాసఘాతకులై నా నిబంధనను మీరియున్నారు. ఆదాము నిబంధనని మీరినట్లు ఇశ్రాయేలీలు కూడా విశ్వాసఘాతకులై నా నిబంధనని మీరి ఉన్నారు. చాలాసార్లు క్రైస్తవంగా మనం ఏమనుకుంటామంటే, బైబిల్లో 2 నిబంధనలు ఉన్నాయి, పాత నిబంధనం, కొత్త నిబంధనం. పాత నిబంధనంలో దేవుడు ఇశ్రాయేలీలతో మోషే ద్వారా నిబంధన కుదిరించుకున్నాడు. కొత్త నిబంధనలో క్రైస్తవులతో యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా నిబంధన కుదిరించుకున్నాడు. అవును, అది నిజమే, కానీ వేరే నిబంధనలు కూడా ఉన్నాయి. ఎవరన్నా మిమ్మల్ని అడిగితే బైబిల్లో 2 నిబంధనలు ఉన్నాయి అని చెప్పకండి. ఆదాంతో దేవుడు ఏం చేశాడు, అది కూడా నిబంధననే. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అది కూడా నిబంధననే, ఒప్పందం కాదు. ఇంకొక నిబంధన ఇప్పుడు కూడా వర్తిస్తుంది. అది ఏంటంటే, వరదల చేత దేవుడు లోకంని నాశనం చేసిన తర్వాత నోవా ద్వారా ప్రపంచంతో చేసిన నిబంధన ఏంటంటే, ఇంకొకసారి వరదలతో నేను లోకంని నశింపచేయను అని గుర్తుగా ఏం పెట్టాడు? ఇంద్రధనుస్సుని పెట్టాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు కూడా నిబంధన వర్తిస్తుంది. ఇప్పుడు వర్షాలు వస్తుంటే మీకు ఇంద్రధనుస్సు కనిపించట్లేదా? అడుగుతున్నా మిమ్మల్ని, ఎస్ ఆర్ నో? కనిపిస్తుంది. ఆ నిబంధన ఇప్పుడు కూడా వర్తిస్తుంది. అలాగే అబ్రహాంతో చేసిన నిబంధన అది కూడా ఈ దినం కూడా వర్తిస్తుంది. నీ ద్వారా దేశంలో ఆశీర్వదించబడతాయి. రక్షణ ఎవరి ద్వారా వచ్చింది? అబ్రహాము సంతానం ద్వారానే ఈ లోకంకి రక్షణ వచ్చింది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారు యూదుల సమాజంలో జన్మించాడు. అలాగే దావీదుతో చేసిన నిబంధన ఈ దినం కూడా వర్తిస్తుంది. నీ కుమారుడు సింహాసనంలో కూర్చుంటాడు, ఆయన సింహాసనం ఆసీనుడై ప్రపంచంని పరిపాలిస్తాడు. అది 2వ రాకడప్పుడు నెరవేర్చబడుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో బైబిల్ అనగానే జస్ట్ 2 నిబంధనలు ఉన్నాయని అనుకోకండి, వేరే నిబంధనలు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు నిబంధన అలాగే ఒప్పందం మధ్యన ఉన్న వ్యత్యాసం ఏంటో మనము చూసాం. ఈ దినము నేను 3 సబ్ హెడ్డింగ్స్ వాడతాను. ఆ సబ్ హెడ్డింగ్స్తో కూడిన స్లైడ్ మనకి చందు బ్రదర్ చూపిస్తున్నారు, చూడండి.
నేను చివరిలో అడుగుతాను, మనం వాడిన సబ్-హెడింగ్స్ ఏంటో మీరు చెప్పగలగాలి. 3 ఏంటంటే ఫెయిత్ఫుల్ ఫాదర్ ఆఫ్ ఆడమ్ అండ్ ఈవ్, నమ్మదగిన తండ్రి ఆదామవ్వ పట్ల. రెండవది ఫెయిత్ఫుల్ ఫాదర్ ఆఫ్ ఎ నేషన్, ఇజ్రాయెల్ దేశంకి ఎలాగా నమ్మదగిన తండ్రి అయి దేవుడు ఉన్నాడు. అలాగే ఫెయిత్ఫుల్ ఫాదర్ ఆఫ్ అ క్రిస్టియన్, ఒక క్రైస్తవుని పట్ల దేవుడు ఎలాగా నమ్మదగిన తండ్రి అయి ఉన్నాడు. మొదటిగా ఫెయిత్ఫుల్ ఫాదర్ ఆఫ్ ఆడమ్ అండ్ ఈవ్, దాంతో కూడిన స్లైడ్ కూడా మనకి చందు బ్రదర్ ఇప్పుడు చూపిస్తారు. ఆదామవ్వ నిబంధనను మీరారు. దేవుడు ఒక చిన్న పరలోకమే ఇచ్చాడు వాళ్ళకి, ఈదేన్ తోట ఇచ్చి, మీరు ఈదేన్ తోటలో ఉన్న ఏ చెట్టుతో కూడిన పండ్లన్నా మీరు తినొచ్చు, కానీ జ్ఞానం ఇచ్చే చెట్టు జోలికి మీరు వెళ్ళొద్దు అని అంటే అదే పని చేశారు వీళ్ళు. ఆదామవ్వ నిబంధనను మీరారు, దేవుణ్ణి దుఃఖించారు, ఆయన మనసులో గాయము, మానసిక గాయం ఏర్పరిచారు. అయినా సరే దేవుడు వాళ్ళతో ఉన్న సంబంధాన్ని తెంపివేయలేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, చందు బ్రదర్, యూ క్యాన్ షో ఆల్ ఆఫ్ అస్. ఒకసారి జాగ్రత్తగా వినండి. వాళ్ళ సిగ్గుని అంజురప చెట్టు ఆకులతో వాళ్ళు కప్పుకుంటున్నారు. అంజురప చెట్టు ఆకులు వాళ్ళకి అన్ని క్లైమేట్లో, అన్ని వెదర్లో, చల్లటి వాతావరణంలో, అటువంటి వాతావరణంలో పనికిరాని అంజురప చెట్టు ఆకులు వాళ్ళకి కావాల్సిన భద్రత ఇవ్వగలుగుతుందా? అడుగుతున్నా మిమ్మల్ని. చల్లటి క్లైమేట్లో గివ్ మీ ఎన్ ఆన్సర్. ఆదామవ్వ వాడింది ఏంటి? వాళ్ళ శరీరాలను కప్పుకుండుటకు అంజురప చెట్టు ఆకులు. వాళ్ళు దిగంబరీలను ఎప్పుడు గ్రహించారు. ఆ అంజురప చెట్టు ఆకులు వాళ్ళకి భద్రత ఇవ్వగలుగుతుందమ్మా? చల్లటి క్లైమేట్ చోట నుంచి బయటికి రాగానే ఇవ్వలేదు. సో దేవుడు ఏం చేశాడు? నమ్మదగిన దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ పిక్చర్ కూడా మనం చూస్తున్నాం. ఒకసారి తీయమ్మా శీల, 3వ అధ్యాయం ఆదికాండం 21వ వచనం చదివినిపించు. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను. చర్మము చొక్కాయలు చక్కని చేసి వాళ్ళని తొడిగించెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అంజురప చెట్టు ఆకులు వాళ్ళకి కావాల్సిన భద్రత ఇయ్యలేదు అన్ని క్లైమేట్స్ లో. అయితే చక్కని చర్మము చొక్కాయి దేవుడు వాళ్ళ కొరకు సిద్ధపరిచాడు. పాఠం లోపల ఒక పాఠం మనం ఏం నేర్చుకోవాలంటే, ఏ సమస్య అన్న పరిష్కారం ఏంటి అనేది మనం వెతికినప్పుడు మన సొంత తెలివితేటలు వాడకూడదు, కానీ దేవుడు చూపించిన పరిష్కారం ఏంటో దాన్ని మనం వెంబడించాలి. దేవుని చూపించే పరిష్కారంని మనం అంగీకరించాలి. ఎందుకంటే ఏ సమస్య కన్నా దేవుని జ్ఞానముతో కూడిన పరిష్కారం అన్నిటికంటే శ్రేష్టంగా మనకు అనిపిస్తుంది చివరిలో. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో మానవుడు కూడా సిగ్గుతో వచ్చే పాపంతో కూడిన సిగ్గుని కప్పుకుంటుటకు అనేక మంచి పనులు చేస్తాను అని అనుకుంటాడు. కొండ మీద ఎక్కి ఒక హుండీలో కోట్ల రూపాయలు వేస్తాను అని అంటాడు. చల్లటి నీళ్ళలో స్నానం చేస్తానని అంటాడు. అలాగే హిమాలయ ప్రాంతంకి నేను కాషాయ రంగు బట్టలు వేసుకొని వెళ్తానని అంటాడు. ఇదంతా కూడా దేవుని దృష్టిలో పనికిరాని అంజురప చెట్టు ఆకుయే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ చర్మము చొక్కాయి దేన్ని సూచిస్తుంది? ఆ చర్మము చొక్కాయి తయారు చేయాలి అని అంటే ఒక నిర్దోషమైన జంతువు చనిపోవాలి. ఆ చనిపోయిన జంతువు ఎవరిని సూచిస్తుంది అంటే యేసుక్రీస్తు ప్రభువాన్ని సూచిస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో దేవుడు ఆదామవ్వతో ఉన్న సంబంధంని తెంపివేయట్లేదు. వాళ్ళకి చర్మం చొక్కాయి తయారు చేసి ఇస్తున్నాడు. ఇంకా అదే కాదు, మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే దేవుడు చేసిన ఒక గొప్ప అద్భుతం ఏమనగా దానియేలుని సింహం గుహలో కాపాడాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నిజమే, దానియేలుని సింహం గుహలో దేవుడు కాపాడాడు. దానియేలు శత్రులు ఏం కోరుకున్నారంటే సాయంత్రం వేళ దానియేలుని సింహం గుహలో వేస్తే ఆకలితో ఉన్న సింహాలకి దానియేలు డిన్నర్ అవుతాడు అని అనుకున్నారు. కానీ ఆ శత్రువులే నెక్స్ట్ డే ఆ సింహాలకి బ్రేక్ఫాస్ట్ అయిపోయారు. ఓకే, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అయితే జాగ్రత్తగా వినండి, దానియేలుని దేవుడు సింహం గుహలో కాపాడటము గొప్ప అద్భుతమే, కానీ ఎప్పుడు ఆదామవ్వ పాపం చేశారో, ఈ లోకంలో పాపం ఎప్పుడు ప్రవేశించిందో, మృగాలు ఆదామవ్వ మధ్యన వైరం వచ్చేసింది. ఇక్కడ ఆదామవ్వని దేవుడు సింహాల దగ్గర నుంచే కాదు, సింహాలు, పులిలు, ఎలుగుబండిలు ఇవన్నీ కూడా మనుషులని చీల్చివేసే మృగాలు.
అక్కడి నుంచి కూడా కాపాడుతున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆజ్ఞాపించాడు. పులిలని, సింహాలని, ఇంకా ఎలుగుబండిలని ఆదామవ్వ జోలికి వెళ్ళుటకు వీల్లేదు. అది ఆల్ విత్ మీ. అందరికి అర్థమవుతుందా దేవుని నమ్మకత్వం ఎలాగుందో? ఇంకా నేను మరి ఇంకొక ప్రశ్న అడుగుతాను. అవ్వమ్మ ప్రసవ వేదన పడే సమయంలో, కేన్ని కన్న సమయంలో, గర్భవతి అయి కేన్ని కనే సమయంలో మెటర్నిటీ హాస్పిటల్స్ వచ్చేసినాయమ్మా. మొదటి శిశుని జన్మించిన సమయంలో, మొదటి శిశుకి జన్మం ఇచ్చిన సమయంలో మెటర్నిటీ హాస్పిటల్స్ వచ్చేసినాయా? లేవండి. ఆ కాలంలో కాదు. మెటర్నిటీ హాస్పిటల్స్ ఏం లేవు కదా. మిడ్ అవునండి. వైఫ్స్ ఉన్నారా? మిడ్ వైఫ్స్ వచ్చేసారా? ఎవ్వరు లేరండి. ఎవరు లేరు. ఆదాంకి ఏమైనా అనుభవం ఉందా? ఆ, ఆ, ఏం లేదు. భార్య గర్భవతి అయి శిశుకి జన్మం ఇచ్చే సమయంలో ఏమేమి జాగ్రత్తలు పాటించాలనేది ఆదాంకి ఏమైనా అనుభవం ఉందా? ఏం లేదండి. లేదు. మరి లేదు. సురక్షితంగా అవ్వమ్మ కేన్కి జన్మం ఇచ్చేటట్లు దేవుడే కాచి కాపాడాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే అవ్వమ్మ కేన్కి కేన్ అని పేరు ఎందుకు పెట్టింది? కేన్ అంటే అర్థం ఏంటి? ఒకసారి తీయండమ్మా. ఆది కాండం 3వ అధ్యాయం, 4వ అధ్యాయం మొదటి వచనం. ఆది కాండం 4వ అధ్యాయం మొదటి వచనం. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని, యెహోవా దయ వలన నేనొక మనిషిని సంపాదించుకొన్నానెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కేన్ అంటే దేవుని దయచేత నేను ఈ శిశుని కన్నాను, ఈ మనుషుని నేను సంపాదించుకున్నాను. ఇంకొకటి మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆదామవ్వ పాపం చేశారు, కానీ దేవుని ప్రేమని, దేవుని నమ్మకత్వంని మాటి మాటికి రుచి చూస్తుండగా, అనుభవిస్తుండగా దేవునితో సరి అయిన సంబంధం మరీ కుదిరించుకున్నారు. మరి వాళ్ళ హృదయంలో దేవుని పట్ల ఎంతో రుణము పుడుతున్నది. ఇంకా కేను ఏబేల్ని చంపిన తర్వాత అవ్వమ్మ మరి గర్భవతి అయి సేతుని కంటుంది. సేతుకి సేత్ అని పేరు ఎందుకు పెట్టింది ఆమె? ఒకసారి తీయండి అమ్మా. 4వ అధ్యాయం 25వ వచనం. ఆది కాండం 4వ అధ్యాయం 25వ వచనం. సేతుకి సేత్ అనే పేరు ఎందుకు అవ్వమ్మ పెట్టింది? ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని, కయీను చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానమును నియమించెనను కొని అతనికి షేతు అను పేరు పెట్టెను. అందుకు సేత్ అనే పేరు సేతుకి పెట్టాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? మనమందరం కూడా సేత్ సంతానమే. సేత్ వంశావళిలోనే నోవా పుట్టాడు. కేయిన్ వంశావళికి చెందిన వాళ్ళందరూ కూడా వరదల్లో చనిపోయారు. మనం అందరం కూడా సేతు సంతానం అని చెప్పడానికి లేఖనం మనకి అధికారం ఇస్తుంది. ఎందుకంటే నోవా ఎవరు వంశావళిలో పుట్టాడు? సేతు వంశావళిలో పుట్టాడు. సో సేతుకి సేత్ అని పేరు ఎందుకు అవ్వమ్మ పెడుతుంది? కేను చంపివేసేశాడు నా కుమారుడైన ఏబేల్ని, కానీ ఆయన బదులుగా దేవుడు నాకు ఇంకొక కుమారుడు ఇచ్చాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అయితే జాగ్రత్తగా వినండి. ఆదామవ్వ దేవునితో సరైన సంబంధం మరి కుదిరించుకున్నారు. ఇప్పుడు సురక్షితంగా పరలోకంలో ఆదామవ్వ ఉన్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పరలోకంకు మనం వెళ్తే వాళ్ళు మనకు కనిపిస్తారు. సో ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆదామవ్వ నిబంధనని మీరినా సరే దేవుని నమ్మకత్వం వాళ్ళ పట్ల తగ్గిపోవట్లేదు. అది ఆల్ అండర్స్టాండింగ్? అది ఆల్ విత్ మీ? సో ఇప్పుడు మనం రెండో అంశంకి వద్దాము. ఫెయిత్ఫుల్ ఫాదర్ ఆఫ్ ఎ నేషన్. ఫెయిత్ఫుల్ ఫాదర్ ఆఫ్ ఎ నేషన్. ఒకసారి తీద్దామా? యెషయా గ్రంథం 63వ అధ్యాయం 16వ వచనం. చందు బ్రదర్ కూడా మనకి దాంతో కూడిన స్లైడ్ చూపిస్తారు. నెక్స్ట్ స్లైడ్. యెషయా గ్రంథం 63:16 చదవమ్మా. మాకు తండ్రివి నీవే, అబ్రహాము మమ్ము నెరుగకపోయినను, ఇశ్రాయేలు మమ్మును అంగీకరింపకపోయినను, యెహోవా నీవే మా తండ్రివి, అనాది కాలము నుండి మా విమోచకుడని నీకు పేరే గదా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అబ్రహాం మమ్మల్ని అంగీకరించకపోయినా సరే, ఇజ్రాయెల్ మమ్మల్ని అంగీకరించకపోయినా సరే, ఇజ్రాయెల్ అంటే యాకోబు, ఆయన కూడా ఒక పితరుడే ఇజ్రాయెల్ చరిత్రలో. వీళ్ళిద్దరూ మమ్మల్ని అంగీకరించకపోయినా సరే, దేవుడా యెహోవా దేవుడా మీరే మాకు తండ్రి అని యెషయా ప్రవక్త పలుకుతున్నాడు. అయితే ఈయన దేవుని నమ్మకత్వం ఎలాగుంది ఇజ్రాయెల్ దేశం పట్ల? ఇజ్రాయేలీలు వాళ్ళ చరిత్రలో ఎప్పుడు దేవుని పట్ల విధేయత చూపించారా? ఎక్కువ వరకు అవిధేయులు అయ్యారా? అడుగుతున్నా మిమ్మల్ని. గివ్ మీ అన్ ఆన్సర్.
ఎక్కువ వరకు ఇజ్రాయెల్ చరిత్రలో మనం గమనిస్తే విధేయత కనిపిస్తుందా, అవిధేయత కనిపిస్తుంటుందా? ఫస్ట్ విధేయత ఉంటది, తర్వాత అవిధేయత ఉంటదండి. చాలా కరెక్ట్గా చెప్పారు. చాలా సార్లు అవిధేయత మనకు కనిపిస్తుంటది, కానీ దేవుని నమ్మకత్వం వాళ్ళ పట్ల తగ్గిపోవట్లేదు. ఇప్పుడు మనం న్యూ ఇయర్కి దగ్గరగా ఉన్నాం. మన చర్చెస్లో అందరు కూడా ప్రామిస్ కార్డ్స్ ఇస్తారు, అవునా? మన కాపరి రితీష్ గారు ఇస్తారు అందరికి ప్రామిస్ కార్డ్స్. అయితే జాగ్రత్తగా వినండి, అందరు కూడా నాకు ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం వస్తే బాగుంటది అని అనుకుంటారు. ఆ ప్రామిస్ కార్డులో చాలా సార్లు మనకేం కనిపిస్తుంది అంటే ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. అది కూడా నేను సహోదరి షీలా పాల్తో చదివిస్తాను. అది ఏ సందర్భంలో పలకబడింది అది కూడా మనం తెలుసుకోవాలి. ఒకసారి డియమ్మ, ప్రామిస్ కార్డ్స్ లో ఎక్కువ వరకు ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం కనిపిస్తుంది. నేను మిమ్మల్ని కూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సమాధానంతో కూడిన ఉద్దేశములు నేను కలిగి ఉన్నాను మీ పట్ల. నిరీక్షణతో కూడిన ఉద్దేశములు నేను కలిగి ఉన్నాను మీ పట్ల. చూడండి ఎంత చక్కగా చందు బ్రదర్ కూడా మనకి ఇంగ్లీష్లో కూడా చూపిస్తున్నారు. ఫర్ ఐ నో ద ప్లాన్స్ ఫర్ యూ డిక్లేర్స్ ద లార్డ్, ప్లాన్స్ ఫర్ టు ప్రాస్పర్ యూ, నాట్ టు హార్మ్ యూ, ప్లాన్స్ టు గివ్ యూ హోప్ అండ్ ఎ ఫ్యూచర్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అయితే ఈ మాటలు ఈ ప్రవచనాలు, ఈ ప్రమాణాలు ఏ సందర్భంలో పలకబడినాయి అది కూడా మనకు తెలిసి ఉండాలి. జాగ్రత్తగా వినండి, దేవుని వాక్యం చుంటే తేనె దారి కంటే మధురమైనది. కానీ ఏ సందర్భంలో ఏ మాటలు రాయబడి ఉన్నాయి అనేది మనం తెలుసుకుంటే లేఖనం ఇంకా మధురంగా ఉంటుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే ఒక భక్తుడు అన్నాడు, a text out of context is a pretext. ఆ టెక్స్ట్లో ఉన్న నిజమైన అర్థము మనకి ఎప్పుడు అర్థమవుతుంది అని అంటే ఏ సందర్భంలో ఈ మాటలు పలకబడినాయో అది మనం గ్రహిస్తే ఆ లేఖన భాగంలో ఉన్న అర్థం మనకి ఇంకా తేటగా అర్థమవుతుంది. సో ఏ సందర్భంలో ఈ దేవుడు ఈ మాటలు పలుకుతున్నాడు? ఈ వాక్య భాగం నేను చదివించిన తర్వాత మరి ఇంకొక ప్రశ్న నేను అడుగుతానండి, సిద్ధంగా ఉండండి. 29వ అధ్యాయం, అదే ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము మొదటి 4 వచనాలు సహోదరి షీలా పాల్ గారు చదివినిపిస్తారు. ఇర్మియా 29 verses 1 to 4. రాజైన యొకొన్యా తల్లియగు రాణియు రాజపరివారమును యూదాలోను యెరూషలేములోనున్న అధిపతులను శిల్పకారులను కంసాలులను యెరూషలేమును విడిచి వెళ్ళిన తరువాత ప్రవక్త అయిన ఇర్మియా పత్రికలో లిఖించి యూదా రాజైన సిద్కియా బబులోనులోనున్న బబులోను రాజైన నెబుకద్నెజరు నొద్దకు పంపిన షాఫాను కుమారుడైన ఎల్యాషా చేతను హిల్కియా కుమారుడైన గెమర్యా చేతను యెరూషలేములో నుండి చెరపట్టబడిపోయిన వారి పెద్దలలో శేషించిన వారికి చెరకి వెళ్ళిన పెద్దలలో శేషించిన వారికిని యాజకులకును ప్రవక్తలకును యెరూషలేము నుండి బబులోనునకు అతడు చెరగొని పోయిన జనులందరికీ పంపించిన మాటలు ఇవే. చెరలో ఉన్న యూదులకి పంపించిన మాటలు ఇవే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఇజ్రాయేలీలు ఏదో మంచి పని చేసి దేవుని పట్ల విధేయత చూపించి దేవుని సంతోషపరిచి బాబిలోనికి వెళ్ళారా, లేకపోతే భయంకరమైన విగ్రహారాధన చేసి దేవుని తుడికరించి దేవుని చేత శిక్షింపబడి బాబిలోన్ చెరలో ఉన్నారా? అడుగుతున్నా మిమ్మల్ని. ఏమైనా మంచి పని చేసిపోయారమ్మా బాబిలోన్కి, లేకపోతే దుష్ట కార్యములు చేసి బాబిలోన్లో ఉన్నారా? ఇప్పుడు మీరే చెప్పాలి. దుష్ట కార్యములు చేసే బాబిలోన్లో ఉన్నారు. లేకపోతే ఎవరు వచ్చి వాళ్ళని చెరకు తీసుకొని వెళ్తాడు? దావీదు విధేయత చూపించినప్పుడు ఏ బాబిలోన్ రాజు కన్నా ఇజ్రాయెల్కి విరోధంగా యుద్ధం చేయడానికి ధైర్యం లేదు. దావీదు తర్వాత వచ్చిన రాజుల్లో చాలా మంది విగ్రహారాధికులే. దేవుడు అనేక ప్రవక్తలను పంపించాడు, వాళ్ళని సరిదిద్దుటకు ప్రయత్నించాడు, కానీ వాళ్ళు దేవుని మాటలు వినలేదు. చివరిలో బాబిలోన్ రాజు వచ్చి వీళ్ళని చెరకి తీసుకొని వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు వాళ్ళు వాగ్దాన దేశంలో లేరు. ఈ భయంకరమైన విగ్రహారాధికులతో పలికిన మాటలు ఇవి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మీ పట్ల నా ఆలోచనలు సమాధానంతో కూడిన ఆలోచనలే, నిరీక్షణతో కూడిన ఆలోచనలే అని అంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అయితే నమ్మదగిన దేవుడు వాళ్ళని మరి ఇర్మియా పలికిన ప్రవచనాలు నెరవేరుస్తూ
మరి వాగ్దాన దేశంకి తీసుకొని వస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ? ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 1-3 వచనాలు చదివినిపించమ్మా. సహోదరి షీలా పాల్ గారు చదివినిపిస్తారు. ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 1-3 వచనాలు బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెరెమీయా ద్వారా పలకబడిన ప్రవచనాలు వాక్యం నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటా చాటింపు చేయించి వ్రాత మూలముగా ఇట్లు ప్రకటన చేయించెను. పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించున్నదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చియున్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూదా దేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును అనగా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను. వారి దేవుడు వారికి తోడయుండునుగాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. బాబిలోన్ రాజ్యంని ఓడగొట్టిన కోరేష్ రాజు ఇప్పుడు లోకంకి రాజు అయిపోతున్నాడు. ఒక జ్ఞాపకం పెట్టుకుంటే రేపు మిమ్మల్ని ఎవరన్నా అడిగితే ఈ ప్రపంచంని పరిపాలించిన లోక రాజ్యములు ఏంటి అని మిమ్మల్ని ఎవరన్నా అడిగితే సమయం అనుసారంగా మీరు చెప్పండి. మొదటి రాజ్యము ఐగుప్తు, రెండో రాజ్యము అషూర్లు, మూడో రాజ్యము బాబిలోన్, నాలుగో రాజ్యము మాదీయ పార్శికుల రాజ్యం, ఐదో రాజ్యము గ్రీక్ రాజ్యం, ఆరో రాజ్యము రోమా రాజ్యం, ఏడో రాజ్యం రాబోతుంది క్రీస్తు విరోధి రాజ్యం, లోకంనే పరిపాలించే రాజ్యం. అయితే మరి చెప్తున్నాను, సమయమానుసారంగా ఏ రాజ్యములు ఈ లోకంని పరిపాలించినాయంటే మొదటిగా ఐగుప్తు, దాని తర్వాత అషూర్లు, మూడోది బాబిలోన్, నాలుగోది మాదీయ పార్శికులు, ఐదో రాజ్యము గ్రీక్ రాజ్యం, ఆరో రాజ్యము రోమా రాజ్యం, రాబోయే ఏడో రాజ్యం ఏంటంటే క్రీస్తు విరోధి రాజ్యం. అయితే జాగ్రత్తగా వినండి. బాబిలోన్ రాజ్యంని ఓడగొట్టి మాదీయ పార్శికులు లోకంని పరిపాలించడం ప్రారంభం చేశారు. కోరేష్ రాజువే మాదీయ పార్శికుల గొప్ప రాజు. బాబిలోన్ ని ఓడగొట్టి యుద్ధంలో ఆయన ఈ లోకంకి రాజు అయ్యాడు. ఇక్కడ చూడండి ఎంత చక్కగా చందు బ్రదర్ కూడా మనకి ఆ 7 రాజ్యములు ఏ సమయంలో పరిపాలించినాయి అనేది చూపిస్తున్నారు. మొదట్లో ఐగుప్తు, తర్వాత అషూర్లు, దాని తర్వాత బాబిలోను, దాని తర్వాత మాదీయ పార్శికులు, దాని తర్వాత గ్రీక్ రాజ్యం, దాని తర్వాత రోమా రాజ్యం. ఇప్పుడు మరి నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. చంద్ర బ్రదర్, యూ కెన్ గో బ్యాక్. యా, థ్యాంక్ యూ. ఏ ఒక గల్లీలో ఉన్న దాదా అన్న అనుకుందాం. ఆ గల్లీలో ఇంకొక దాదా రావాలి అని అంటే ఉన్న దాదాను ఓడగొట్టే రావాలి, కానీ ఇంకొక దాదా ఉన్నప్పుడు ఆ గల్లీలో ఇంకొక దాదా రావడానికి వీలవుతుందమ్మా? రాదండి. ఒక ఆయనను ఓడగొట్టిన తర్వాతనే నేనే ఈ గల్లీకి దాదా అని చెప్పడానికి వీలవుతుంది. అలాగే బాబిలోన్ రాజ్యంని కోరేష్ రాజు ఓడగొట్టాడు. దట్ యు ఆల్ అండర్స్టాండింగ్. బాబిలోన్ రాజ్యంలో ఉన్న చివరి రాజు ఎవరు? భయంకరమైన విగ్రహారాధికుడైన బెల్షాజార్. దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. దేవదూషణ చేస్తున్నాడు బెల్షాజార్. ఆయన తాత అయిన నెబుకద్నెజర్ యెరూషలేం ఆలయం నుంచి తీసుకొని వచ్చిన చాలా పవిత్రమైన వస్తువులు, ఆలయం నుంచి తీసుకొని వచ్చిన వస్తువులు, దాంట్లో బ్రాందీ పోసి, విస్కీ పోసి, ద్రాక్షారసం పోసి పార్టీ పెట్టుకుంటున్నాడు. అది ఆల్ అండర్స్టాండింగ్. అప్పుడు మనకందరికి కూడా తెలుసు ఏమైతున్నది. ఒక చెయ్యి కనిపించింది గోడ మీద. చెయ్యి ఏమని రాసిందమ్మా? మెనే మెనే తెకేల్ ఉపార్సిన్. ఈ రాత్రి వేళనే మాదీయ పార్శికులు వచ్చి నిన్ను ఓడగొట్టేస్తారు. పార్శిక దేశం రాజు వచ్చి నిన్ను ఓడగొట్టేస్తాడు. ఆ రాత్రి వేళని ఆ బెల్షాజార్ అనే భయంకరమైన రాజు చంపబడుతున్నాడు మాదీయ పార్శికుల చేత. దాంతో కూడిన వాక్య భాగం కూడా మనం చదువుకుందాం. అమ్మా తీయమ్మ, దానియేలు గ్రంథం 5వ అధ్యాయము. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం మనం చదువుదాం. మెనే మెనే తెకేల్ ఉపార్సిన్ కి అర్థం ఏంటో మనం కూడా ఒకసారి చూద్దాం. ఆ కోరేష్ రాజు ఆ భయంకరమైన విగ్రహారాధికుడైన బెల్షాజార్ని చంపివేసేశాడు. కాబట్టి ఏమైంది? కోరేష్ రాజు మంచివాడు, ఇజ్రాయేలీలని చెర నుంచి విడిదీస్తున్నాడు, చెర నుంచి విడుదల ప్రకటిస్తున్నాడు. మరి తిరిగి మీరు వాగ్దాన దేశంకి వెళ్ళొచ్చు అని అంటున్నాడు. ఒకసారి ఆ మెనీ మెనీ తెకేలు పార్సిన్ కి అర్థం ఏంటో మనం చూద్దాము.
అమ్మా 5వ అధ్యాయము 24వ వచనం నుంచి చదవమ్మా. కావున ఆయన ఎదుట నుండి ఈ అరిచేయి వచ్చి ఈ వ్రాతను రాసెను. రాసిన శాసనం మీదనగా మెనే మెనే టెకిల్ ఉఫార్సిన్. ఈ వాక్య భాగం ఏమనగా, మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వం విషయములో లెక్క చూచి దాన్ని ముగించెను. టేకెల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. ఫెరెస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులకును ఇయ్యబడును. ఇప్పుడు 30వ వచనంకి రామా. ఏమైంది? ఆ రాత్రి వేళని ఏమైతున్నది? ఆ రాత్రి అందే కల్దీయుల రాజగు బెల్షస్సరు హతుడాయెను. హతుడాయాను. ఆ రాత్రి వేళనే చంపివేసేశారు మాదీయ పార్షికులు వచ్చి. అయితే జాగ్రత్తగా వినండమ్మా. లోకంని పరిపాలించే బాబిలోన్ రాజ్యం రాజు బెల్షస్సర్ రాత్రి వేళనే చంపబడుతున్నాడు. అయితే జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను. మనమందరం కూడా యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ భద్రత కొరకు ప్రార్థన చేయాలి. ఆయనకి ఏ ఆపదలు కూడా రాకూడదని మనం ప్రార్థన చేయాలి. నేను అడిగే ప్రశ్న ఏంటంటే, డొనాల్డ్ ట్రంప్ గారు ఉండే ఆ రాజభవనం లాంటి ఇల్లు వాషింగ్టన్లో ఉంది. దాన్ని ఏమని అంటారమ్మా? దానికి పేరేంటి? వైట్ హౌస్. వైట్ హౌస్. రైట్ ఆన్సర్. ఇప్పుడు మరి ఇంకొక ప్రశ్న అడుగుతున్నాను. అంత పెద్ద దేశం, యుఎస్ దేశంకి చెందిన ప్రెసిడెంట్ వైట్ హౌస్లో ఉంటుండగా ఎవరైనా లోపల ప్రవేశించి ఆయనని సులభంగా చంపడానికి వీలుందా? అడుగుతున్నాను. ఉండదండి. ఉండదు. మరి లోకంని పరిపాలించే బెల్షస్సర్ రాజుని వచ్చి మాదీయ పార్షికులు ఎలా చంపేశారమ్మా ఒక రాత్రి వేళ? ఆ బాబిలోన్ పట్టణం చుట్టూ గోడలు ఉండవా? ఎలా వీలైంది? మనం దానియేలు గ్రంథం 5వ అధ్యాయం ఎన్నోసార్లు చదువుతూ ఉంటాం. కానీ ఏమైంది? ఎట్లా వీలైంది? ఎప్పుడన్నా మనం ధ్యానించామా? ఇది లోతులో వెళ్దాం. దేవుడు ఎంత గొప్ప దేవుడు అని గ్రహిద్దాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడు అద్భుత కార్యాలు చేసే ముందు సామాన్యంగా ప్రవచిస్తాడు. ఇట్లా జరుగుతుందని ప్రవచిస్తాడు. అప్పుడే ఈ గొప్ప అద్భుతము అకస్మాత్తుగా జరిగిందని ఎవరికి చెప్పడానికి వీలు ఉండదు. ఇది దేవుని కార్యం అని నమ్మాలి. ఎందుకంటే దేవుడు ముందే ఇట్లా జరుగుతుందని రాసి పెడతాడు కాబట్టి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కోరేష్ గురించి ముందే రాసి పెట్టాడు. బైబిల్లో 7 ఉన్నారమ్మా. వాళ్ళు ఇంకా జన్మించలేదు. వాళ్ళు జన్మించే దానికంటే ముందే వాళ్ళ పేర్లేంటో దేవుడు ప్రవచించి లేఖనంలో రాసి పెట్టాడు. ఆ 7 ఎవరు అని అంటే, మొదటిగా ఇష్మాయిల్, దాని తర్వాత ఈసాకు, 3వది సొలొమోన్ రాజు, 4వది జోసియా రాజు, 5వ వ్యక్తి కోరేష్ రాజు, 6వ వ్యక్తి బాప్తిజం ఇచ్చే యోహాన్, 7వ వ్యక్తి మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో 7 వ్యక్తుల గురించి దేవుడు ముందే చెప్పాడు. వీళ్ళ పేర్లు కూడా ఇలాగే ఉంటాయని. సో మాదీయ పార్షికుల సైన్యము సిద్ధపడుతున్నది యుద్ధం. కానీ బెల్షస్సర్ రాజుకి తెలుసు ఆయన ఏదో అమాయకుడు కాదు. జాగ్రత్త వినండి. లోకంని పరిపాలిస్తున్నాడంటే తెలివితేటలు కలిగి ఉన్న వ్యక్తియే. కానీ ఆ రాత్రి వేళనే వాళ్ళు యుద్ధంకి వస్తారనేది ఆయనకు తెలియదు. ఇప్పుడు సింపుల్ క్వశ్చన్ నేను అడుగుతున్నాను మిమ్మల్ని. ఏ రాజు అన్నా ఆ రాత్రి వేళ చనిపోతాడు, ఎవరో శత్రులు వచ్చి యుద్ధం చేస్తారు ఆయనతో అని ఆయనకు ముందే తెలుసుంటే పార్టీ పెట్టుకుంటాడమ్మా? గివ్ మీ అన్ ఆన్సర్. ఆ రోజు రాత్రి పార్టీ పెట్టుకుంటున్నాడు కదా బెల్షస్సర్ రాజు. పవిత్రమైన వస్తువులను అపవిత్రపరుస్తున్నాడు కదా. ఏ రాజు కన్నా ముందే తెలుసుంటే ఒక శత్రు సైన్యం వస్తుంది నాతో యుద్ధం చేయుటకు అని ముందే తెలుసుంటే, చనిపోతాడని ముందే తెలుసుంటే పార్టీ పెట్టుకుంటాడమ్మా? పెట్టుకోడు. అంటే ఆయనకు తెలియదు ఆ రాత్రి వేళ వీళ్ళు వస్తున్నారని. అంతకు మరి నేను చెప్తున్నాను, బెల్షస్సర్ రాజు అమాయకుడు కాదు. చరిత్రకారులు రాస్తారు ఆయన అమాయకుడు కాదు. ఆయనకు దూతలు ఉన్నారు. ఆయనకు తెలుసు మాదీయ పార్షికుల సైన్యం రాబోతుంది, కోరేష్ రాజు ఒక సైన్యం తీసుకొని యుద్ధంకి వస్తాడని ఆయన కబురు వచ్చింది. కానీ ఆ రాత్రి వేళనే వస్తాడనేది ఆయనకు తెలియదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకా ఎందుకు ఆ రాత్రి వేళనే రావడానికి వీల్లేదు అని బెల్షస్సర్ రాజుకి ఎందుకు తెలుసు? ఇప్పుడు మ్యాప్ కూడా మనకి చూపిస్తారు చూడండి. చందు బ్రదర్, నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాము. ఎక్కడ మాదీయ పార్షికుల ప్రాంతం ఉంది, ఎక్కడ బాబిలోన్ ప్రాంతం ఉంది, ఒకసారి మ్యాప్లో చూద్దాం. ఈ 2 ప్రాంతాల మధ్యన 2 పెద్ద నదులు ఉన్నాయి. టైగ్రిస్ నది, యూఫ్రటీస్ నది ఉంది. బ్రదర్ చందు, ఎన్లార్జ్ దిస్ మ్యాప్. ఇక్కడ చూడండి, మీడియా పర్షియా అనే దాని మీద చందు బ్రదర్ ఎంత చక్కగా కర్సర్ పెట్టి చూపిస్తున్నారు చూడండి. ఇంకా బాబిలోన్, నియో బాబిలోనియా అనేది ఆన్ ద టాప్, ఆన్ ద లెఫ్ట్ సైడ్, ఆన్ ద
వెస్టర్న్ సైడ్. అక్కడ చూడండి ఎంత చక్కగా చంద్ర బ్రదర్ మనకు చూపిస్తున్నారు. సో మాద్య పార్శికుల సైన్యము బాబిలోన్ పట్టణం దగ్గర రావాలంటే 2 నదులను దాటాలి, పెద్ద పెద్ద నదులు, టైగ్రిస్ నది, యూఫ్రటీస్ నది. ఇప్పుడు ఆ విశాలమైన సైన్యము టైగ్రిస్ నదిని దాటాలి అని అంటే, యూఫ్రటీస్ నదిని దాటాలంటే, ఒక కోన నుంచి ఇంకొక కోనకి రావాలంటే సమయంతో కూడిన పని. ఆ విశాలమైన సైన్యము బోట్లు ఏర్పాటు చేసుకొని, అన్ని ఏర్పాట్లు చేసుకొని ఈ నదులను దాటే సమయంలోనే కబురు వచ్చేస్తుంది బెల్షాజర్ రాజుకి, ఈ సైన్యం వస్తున్నది యుద్ధం చేయుటకు అని. అప్పుడు ఆయన సిద్ధంగా ఉంటాడు, కానీ ఆ రాత్రి వేళ ఆయన సిద్ధంగా లేడు కాబట్టి చనిపోయాడు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో ఎట్లా వీలైంది? ఎట్లా వాళ్ళు త్వరగా రాగలిగారు? అంత పెద్ద నదులను దాటడం అంత సులభమైన పనా? కాదు కదా. సో దేవుని వాక్యం ఏం సెలవిస్తున్నది? దేవుడు ముందే ఏం ప్రవచించాడు? ఒక్కసారి తీయండమ్మా, ఇష్యా గ్రంథం 44వ అధ్యాయం 27-28. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. కోరేష్ గురించి ఏం మాటలు ముందే పలకబడినాయి? నేనే నీ నదులను ఎండచేయుచున్నాను, నీ ఎండిపొమ్మని ముందున్న నదులని నేను ఎండింపజేస్తున్నాను. ఎండిపొమ్మని ప్రవాహంతో నేనే చెప్పుచున్నాను. ఎండిపోవని ప్రవాహంతో నేనే చెప్పుచున్నాను. కోరెషుతో నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే. యెరూషలేముతో నీవు కట్టబడుదువనియు, దేవాలయమునకు పునాది వేయబడుననియు నేను చెప్పుచున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కోరేషు నా మంద కాపరి, ఆయన నేను వాడి మరి యెరూషలేములో నా ఆలయం కట్టబడేటట్లు నేను చేస్తాను, ఆయన ముందున్న నదులను నేను ఎండిపజేస్తాను అని అంటున్నారు దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు సర్వశక్తి దేవుడు, ఆయనకు అసాధ్యం అనేది ఏది లేదు. మనకందరికీ తెలుసు. ఎర్ర సముద్రంని పాయలు చేశాడు, పొర్లే యోర్దాను నదిని పాయలు చేశాడు. ఎర్ర సముద్రంని పాయలు చేసిన దేవుడు, పొర్లే యోర్దాను నదిని పాయలు చేసిన దేవుడు టైగ్రిస్ నదిని, యూఫ్రటీస్ నదిని ఆ రాత్రి వేళ పాయలు చేశాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకు ఈ సైన్యము త్వరగా అక్కడి నుంచి ఇక్కడ రావడానికి వీలైంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అందరికి అర్థమవుతుందమ్మా? చందు బ్రదర్, యూ కెన్ షో ఆల్ ఆఫ్ అస్ నౌ. అయితే జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మరి ఇంకొక ప్రశ్న అడగబోతున్నాను మిమ్మల్ని. సరే, నదులు దాటి వచ్చేసారు, మాదిక పార్శికుల సైన్యము నదులు దాటి వచ్చేసింది. ఇప్పుడు బాబిలోన్ చుట్టూ గోడలు ఉండవమ్మా? తలుపులు ఉండవా? అంత పెద్ద రాజ్యం. రెడ్ ఫోర్ట్ అనేది మనం చూస్తాం, ఢిల్లీలో రెడ్ ఫోర్ట్ ఉంటుంది. రెడ్ ఫోర్ట్ అంటే విశాలమైన గోడలు, అవునా కాదా? గోడలు ఉండవమ్మా బాబిలోన్ చుట్టూ? ఉంటాయండి, ఉండవా? ఉంటాయండి. మరి ఇంకొక ప్రశ్న, మాద్య పార్శికుల సైన్యం బలమైనది, కోరేష్ రాజు సైన్యం బలమైనది, వాళ్ళ దగ్గర సుత్తులు ఉన్నాయి, వేరే ఆయుధాలు ఉన్నాయి, గోడలను ఇరగొట్టొచ్చు. ఇరగొట్టి వచ్చారనుకుందాం. అప్పుడు ఇరగొట్టినప్పుడు శబ్దం వస్తుంది కదమ్మా. శబ్దం వచ్చినప్పుడు బాబిలోన్ సైన్యము, అరే శత్రువులు వచ్చారని వీళ్ళు కూడా యుద్ధం కొరకు సిద్ధపడతారు కదమ్మా. అవునా కదా? శబ్దం రాదా గోడలను ఇరగొడుతుంటే? మరి బాబిలోన్ సైన్యం సిద్ధంగా ఉన్నట్టు మనకేం కనిపించదు. గోడలు ఎరగొట్టి లోపల వచ్చి ఉంటే శబ్దంతో కూడిన పని. బాబిలోన్ సైన్యం కూడా సిద్ధంగా ఉంటుంది యుద్ధం కొరకు. మరి ఇద్దరి మధ్యన యుద్ధం అయిన తర్వాతనే బెల్షాజర్ రాజు చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఇలాగ వచ్చేసాడంట, ఇలాగ స్పీడ్గా వచ్చేసాడంట కోరేష్ రాజు, వచ్చి అలా చంపేశాడంట. ఎలాగో వీలైందమ్మా? మరి ప్రవచనాలు చూద్దాం. అదే 44వ అధ్యాయం 27-28 తర్వాత 45వ అధ్యాయం స్టార్ట్ అవుతుంది. 44వ అధ్యాయం ఏది సహోదరి చదివినిపించారో 27-28, అది చివరి భాగం. అయితే 45వ అధ్యాయం మొదటి భాగం మనం చదువుకుందాం, ఏం జరిగిందో. చందు బ్రదర్ కూడా మనకి అనిమేషన్ చూపిస్తారు, ఈ పిక్చర్ చూపిస్తారు. 45వ అధ్యాయం మొదటి వచనం చదవమ్మా షీల. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకుని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసెదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి తలుపులని తీసేదను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన ముందున్న తలుపులని తీసేదని. ఇక్కడ చూడండి ఎంత చక్కగా చందు బ్రదర్ మనకు ఆ స్లైడ్ చూపిస్తున్నారు, తలుపులు తీయబడేటట్లు. ఏమైంది ఆ రాత్రి వేళ? కోరేష్ సైన్యం వచ్చేసింది. బాబిలోను సైనికులు ఇంకా రాజు ఆయన కింద పనిచేసే వ్యక్తులందరూ కూడా మత్తులో ఉన్నారు, ఎందుకంటే పెద్ద పార్టీ పెట్టుకున్నారు కాబట్టి. ఆ రాత్రి వేళ త్వరగా ఈ సైన్యము టైగ్రిస్ నది, యూఫ్రటీస్ నది దాటొస్తుందని తెలియదు. అప్పుడు చరిత్రకారులు ఏమంటారు అని అంటే, బైబిల్ పండితులు ఏమంటారంటే,
కోరేషు దూతలిద్దరున్నారు, బాబిలోన్ రాజ్యంలో దాక్కొని ఉన్నారు. అటువైపు ఉన్నారు, గోడ అవతల వైపు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే తలుపులను తీసేశారు. కోరేష్ రాజు లోపల వచ్చేశాడు సైన్యంతో. స్ట్రైట్ అవే రాజభవనంకి వెళ్ళాడు, బెల్షజార్ని చంపేశాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఇంకా నేను క్లైమాక్స్కి రాలేదు, మెయిన్ పాయింట్కి నేను రాలేదు. అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు మిమ్మల్ని తీసుకొని వెళ్తున్నాను. ఎరిమియా ద్వారా పలకబడిన ప్రవచన ఏంటి? చందు బ్రదర్ కరెక్ట్ టైంలో అందరినీ మనల్ని చూపిస్తారు. చందు బ్రదర్ పలకబడిన మాటలు ఏంటి? మీ పట్ల నా ఆలోచనలు సమాధానంతో కూడిన ఆలోచనలే కానీ హానికరమైనవి కావు. ఎందుకు దేవుడు ఇంత అద్భుత రీతిగా కోరేష్ రాజు బాబిలోన్ రాజ్యంని స్వాధీనపరచుకునేటట్లు చేశాడండి? ఎందుకు ఇంత అద్భుత రీతిగా చేశాడు? వేరే చరిత్రలో మనం గమనిస్తే ఐగుప్తుని అషూర్లు యుద్ధ భూమిలో ఓడగొట్టారు. అషూర్లని బాబిలోన్ రాజ్యము యుద్ధ భూమిలో ఓడగొట్టారు. కానీ ఇక్కడ మాత్రం అద్భుత రీతిగా కోరేష్ రాజు బాబిలోన్ రాజ్యంని స్వాధీనపరచుకునేటట్లు దేవుడు ఎందుకు చేశాడు? కారణం ఏంటి? ఆయన కూడా గోడలను ఇరగొట్టి లోపల వచ్చి సిద్ధంగా ఉన్న బాబిలోన్ సైన్యంతో యుద్ధం చేసి వాళ్ళని అందరిని ఓడగొట్టి తర్వాత బెల్షజర్ రాజుని చంపొచ్చు కదా. ఎందుకు ఇట్లా జరిగింది? ఏం రాయబడి ఉంది? ఇంకొకసారి చదవమ్మా. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. దాని తర్వాత నేను ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా. సమాధానంతో కూడిన ఉద్దేశంలే గాని హానికరమైనది కాదు. ఇప్పుడు అనుకుందాం, కోరేష్ రాజు అద్భుత రీతిగా టైగ్రిస్ నది, యూఫ్రటీస్ నది దాటి వచ్చేసాడు. గోడలు ఉన్నాయి. ఆయన సైనికులను వాడి గోడని ఇరగొడుతున్నాడు. గోడలు ఇరగొట్టేటప్పుడు ఏమవుతుంది? అవతల వైపు శబ్దం వినిపిస్తుంది. వాళ్ళకి తెలిసిపోతుంది ఒక సైన్యం వచ్చింది, గోడలను ఇరగొడుతుందని. బాబిలోన్ సైన్యం కూడా సిద్ధంగా ఉంటుంది. సో కోరేష్ రాజు గోడలు ఇరగొట్టి లోపల వచ్చిన తర్వాత ఇద్దరి మధ్యన యుద్ధాలు జరుగుతాయి. వీళ్ళు కత్తిలు విసిరేస్తారు, వాళ్ళు కత్తిలు విసిరేస్తారు. వీళ్ళు బాణాలు వేస్తారు, వాళ్ళు బాణాలు వేస్తారు. వీళ్ళు ఈటలు వేస్తారు, వాళ్ళు ఈటలు వేస్తారు. ఇప్పుడు వేల కొలది యూదులు అదే బాబిలోన్ లోపల ఉన్నారు. ఈ క్రాస్ ఫైరింగ్ లో వాళ్ళు చనిపోవడానికి ఆస్కారం ఉంది. అనేక యూదులు బాబిలోన్ పట్టణంలో వీళ్ళ మధ్యలో జరిగే యుద్ధం వలన చనిపోవడానికి ఆస్కారం ఉంది. దేవుడు ఏం చేశాడు అంటే అద్భుత రీతిగా కోరేష్ రాజు రాత్రి వేళ బాబిలోన్ ఓడగొట్టేటట్లు అద్భుత రీతిగా ఎందుకు చేశాడు అంటే ఒక్క యూదుడు కూడా చనిపోవడానికి ఆస్కారం లేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు అండర్స్టాండింగ్? అమ్మా, ఈ రోజు కూడా మనం న్యూస్ పేపర్లో చదవట్లేదమ్మా. కాశ్మీర్లో క్రాస్ బార్డర్ ఫైరింగ్ అవుతుంది. భారతదేశం సైన్యం ఫైరింగ్ చేస్తుంది, అక్కడి నుంచి పాకిస్తాన్ సైన్యం ఫైరింగ్ చేస్తుంది. మధ్య గ్రామంలో ఉన్న అమాయకులు చనిపోవటం, వీళ్ళిద్దరు యుద్ధం మధ్యన మనం చదవట్లేదు పేపర్లో? అడుగుతున్నా మిమ్మల్ని. క్రాస్ బార్డర్ ఫైరింగ్ వలన అమాయకులు చనిపోవటము మనం చదవట్లేదు? ఎస్ ఆర్ నో? ఎస్ అండి. ఎస్. సో క్రాస్ బార్డర్ ఫైరింగ్, ఇద్దరి మధ్యన యుద్ధం జరగకుండా ఎందుకు దేవుడు చేశాడు అని అంటే అనేక యూదులు బాబిలోన్లో ఉన్నారు. ఇద్దరి మధ్యన యుద్ధం జరిగితే ఆ యూదులు చనిపోవడానికి ఆస్కారం ఉంది. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం, మీ పట్ల నా ఆలోచనలు సమాధానంతో కూడిన ఆలోచనలే కానీ హానికరమైనవి కాదు. అందుకే అద్భుత రీతిగా కోరేష్ రాజు బాబిలోన్ రాజ్యంని స్వాధీనపరచుకునేటట్లు దేవుడు చేశాడు. ఒక్క యూదుడు కూడా ఆ యుద్ధంలో చనిపోలేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మీకు అర్థమవుతుందా ఎంత నమ్మదగిన దేవుడు కలిగి ఉన్నాం మనం? దానియేలు గ్రంథం 5వ అధ్యాయం అనేక సార్లు మనం చదివి ఉండొచ్చు. రాత్రి వేళనే మాద్యపాసకుల సైన్యం వచ్చి బెల్షజరాన్ని చంపేసిందని. కానీ ఎందుకు ఇట్లంతా కూడా జరిగింది? ఏమేమి జరిగినాయి ఆ రాత్రి వేళ? దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు! ఇంత దేవుని ప్రేమని పొందుటకు, ఇంత దేవుని నమ్మకత్వంని అనుభవించుటకు యూదులకు అర్హత ఉందామా? అంతకి వాళ్ళు ఏం చేసి బాబిలోన్లో ఉన్నారు? ఇప్పుడు వాళ్ళకి అర్హత ఉందా? ఇంత దేవుని ప్రేమని రుచి చూచుటకు, ఇంతగా దేవుని భద్రతని అనుభవించుటకు, ఇంతగా దేవుని నమ్మకత్వంని అనుభవించుటకు వాళ్ళకి అర్హత ఉందా? గివ్ మీ ఎస్ ఆర్ నో. యూదులకి ఏం చేసి బాబిలోన్లో కూర్చొని ఉన్నారు? ఇప్పుడు విగ్రహారాధన చేసి వాళ్ళకి
దేవుని ప్రేమని ఇంత అద్భుత రీతిగా అనుభవించడం ఒక అర్హత ఉందా? లేదండి. లేదు. కానీ మన నమ్మదగిన దేవుడు, మనం నమ్మకంగా అప్పుడప్పుడు లేకపోయినా సరే ఆయన నమ్మదగిన వాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకని నా దేవుడు నమ్మదగిన దేవుడు, ఏం పాపం చేసినా సరే క్షమించేస్తాడని పాపం చేయటం కాదు, శిక్షింపబడతాం భయంకరంగా, జ్ఞాపకం పెట్టుకోండి. కానీ ఎప్పుడన్నా మారు మనస్సు పొందితే, ఎలాగ దానియేలు బాబిలోను రాజ్యంలో విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు, ఉపవాసం ఉండి 21 రోజులు ఉపవాసం ఉండి, ప్రభువా మరి యెరూషలేముకి మమ్మల్ని చేర్చు. దేవుడు ప్రార్థనలకి జవాబిచ్చే దేవుడు, మన పాపములని క్షమించి మనకి ఇంకొక అవకాశం ఇచ్చే దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నమ్మదగిన దేవుడు. మనం నమ్మకంగా లేకపోయినా సరే ఆయన నమ్మకత్వం తగ్గిపోదమ్మా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే చివరి దినం ఈ సంవత్సరంలో ఈ మాటలు నేను పలుకుతున్నాను. సంవత్సరం అంతా కూడా మనల్ని నమ్మదగిన దేవుడు నడిపించాడు. ఆయనే మన అవసరతలను పూర్తి చేశాడు, మనకి కాపుదలగా భద్రతగా ఉన్నాడు. ఆ దేవుడు మన వైపు ఉండగా 2025 ఇట్ విల్ బి అ హ్యాపీ న్యూ ఇయర్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అదే దేవుడు లేకుండా ఉంటే మనం ఈ లోకంలో ఉన్న సమస్యలను మన సొంత శక్తితో ఎదుర్కోలేము. ఆయన ఉన్నాడు కాబట్టి దేన్ని బట్టి మనం చింతించే అవసరం లేదు. చివరి 2 స్లైడ్స్ నేను చూపించేసి ముగించేస్తున్నాను. చందు బ్రదర్, లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. క్రైస్తవుల పట్ల దేవుని నమ్మకత్వం ఎలాగుంది ఒకసారి మనం చూద్దాం. నేను కొన్ని రైమింగ్ వర్డ్స్ వాడతాను, త్వరలో నేను ముగిస్తాను. ఫెయిత్ఫుల్ ఫాదర్ ఆఫ్ అ క్రిస్టియన్. ఏ విషయాల్లో దేవుని నమ్మకత్వం మనకు కనిపిస్తున్నది? ప్రొటెక్షన్, భద్రత విషయంలో. రెస్ట్రిక్షన్, అదేంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అబ్సల్యూషన్, దాన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంప్లీషన్ అంటే సమాప్తం చేయుట. ప్రొటెక్షన్, దేవుడు నమ్మదగిన దేవుడు, ఆయనే మనకి కాపుదలగా భద్రతగా ఉన్నాడు. ఒకసారి చదవమ్మా 2 తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. 2 తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి అమ్మా. అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడును. ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి దుష్టత్వం నుంచి ఆయన కాచి కాపాడతాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అలాగే 2025లో శ్రమలు రావని కాదు, శోధనలు రావని కాదు, కానీ మన నమ్మదగిన దేవుడు మనకు శక్తికి మించిన శోధనలని అనుమతించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒకసారి ఏంటమ్మా, 1 కొరింథీ 10వ అధ్యాయం 13వ వచనం. 1 కొరింథీ 10వ అధ్యాయం 13వ వచనం. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు ప్రైజ్ ది లార్డ్. మీకు శక్తికి మించిన శోధనలు రాకుండా దేవుడు చేస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. శోధనలు రావని కాదు, కానీ మీ శక్తికి మించిన శోధనలు అయితే అనుమతించాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? మరి నమ్మదగిన దేవుడు ఏం చేస్తాడు? 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనం. చందు బ్రదర్, యూ కెన్ షో ఆల్ ఆఫ్ అస్. జాగ్రత్త వినండి. మనం రక్షణ పొందిన తర్వాత అందరం కూడా ఒక్కసారి కూడా మేము పాపం చేయలేదండి. రక్షణ పొందిన తర్వాత దేవుణ్ణి మేము ఎప్పుడు దుఃఖించలేదండి, మేము ఎప్పుడు పవిత్రులంగానే జీవించామని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మనలో? లేదండి. నేను ప్రభుత్వం 41 సంవత్సరం నడుచుకున్నాను. ఎన్నోసార్లు ఆయన మనసుని నేను దుఃఖించాను, అప్పుడప్పుడు తప్పుదారిలో వెళ్ళాను. కానీ ఎప్పుడు నాకు తెలిసిందో నేను తప్పుదారిలో వెళ్తున్నానని, ఎప్పుడు క్షమాపణ కోరుకున్నాను, నా నమ్మదగిన దేవుడు నన్ను క్షమించి నాకు ఇంకొక అవకాశం ఇచ్చాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనం ఏం చెప్తుంది? మన నమ్మదగిన దేవుడు ఏం చేస్తాడంట? మన పాపంలను ఒప్పుకొని ఆయన దగ్గర క్షమాపణ అడిగినప్పుడు ఏం చేస్తాడంట మన నమ్మదగిన దేవుడు? 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనం చదవమ్మా. మన పాపములను మనము ఒప్పుకునిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పాపములను ఒప్పుకున్నప్పుడు మన నమ్మదగిన దేవుడు మనల్ని క్షమించి మరి ఇంకొక అవకాశం ఇచ్చే దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అలాగే 4వది కంప్లీషన్, అంటే సమాప్తం చేయటం. ఒక జ్ఞాపకం పెట్టుకోండి, ఇంగ్లీష్ వర్డ్స్ నేను వాడి మరి తెలుగులో చెప్తాను. జీసస్ ఇస్ నాట్ ఓన్లీ ఆర్ సేవియర్ బట్ ఆల్సో ద సస్టైనర్. అంటే దాని అర్థం ఏంటి? రక్షించే సమయంలోనే మన రక్షకుడు కాదు మన ప్రభు. సురక్షితంగా మనం పరలోకం చేరే వరకు ఆయనే మన రక్షకుడు.
మన రక్షణని సురక్షితంగా ఉండేటట్లు ఆయన చేస్తాడు. సురక్షితంగా మనల్ని పరలోకం చేరుస్తాడు ఆయన ఒక దినం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నమ్మదగిన దేవుడు కాబట్టి. సో ఎక్కడున్నది ఆ మాట? ఒక్కసారి తీయమ్మా. 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 23-24 చదువు బ్రదర్. సమా ఆ సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. మిమ్మును పిలిచివాడు నమ్మకమైన వాడు గనుక అలాగు చేయును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మీ ఆత్మ, మీ శరీరం, మీ జీవం పవిత్రంగా ఉండేటట్లు యేసు రాకడ వరకు కాచి కాపాడేవాడు మన నమ్మదగిన దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. క్లియర్గా ఉంది కదా 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 23-24. సో నాట్ ఓన్లీ ఈజ్ అవర్ సేవియర్, నాట్ ఓన్లీ he saves us when we are giving when he is giving us salvation, he sustains our salvation. He is our savior and sustainer also. Are you all with me? నమ్మదగిన దేవుడు, నమ్మదగిన దేవుడు. అయితే నా డ్యూటీ ఏంటి? ఆ నమ్మదగిన దేవుని నమ్మకత్వంని నేను అందరికీ తెలియచేయాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన చేత నేను ఇన్ని మేళ్ళు పొందాను. నా పాపంలను క్షమించాడు ఈ నమ్మదగిన దేవుడు. నన్ను కాచి కాపాడాడు. నా అవసరతలను పూర్తి చేస్తున్నాడు. నన్ను పవిత్రుడిగా జీవించుటకు శక్తి ఇస్తున్నాడు అని కీర్తనకారుడు ఏమంటాడమ్మా? ఈ వాక్య భాగంతో నేను ముగిస్తాను. అధ్యాయం కీర్తన గ్రంథం 10వ వచనం. లాస్ట్ సబ్ హెడింగ్ ఇస్ ప్రొక్లమేషన్. ఐ హ్యావ్ టు అనౌన్స్ టు ఎవ్రీబడి ఐ కమ్ అక్రాస్. నేను నమ్మదగిన దేవుడు కలిగి ఉన్నాను, ఆయన నేను పూజిస్తున్నాను, సేవిస్తున్నానని. 40వ అధ్యాయం 10వ వచనం చదవమ్మా. నీ నీతిని నా హృదయంలో నుంచుకొని నేను ఊరకుండలేదు. నేను ఊరక ఉండలేదు. నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలుప నేను వాటిని మరుగు చేయలేదు. మహాసమాజంలో నేను ప్రకటించాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనం అన్యులతో మన గొప్ప దేవుని గురించి ఎందుకు పంచుకుంటాం? మన సాక్ష్యం ఎందుకు పంచుకుంటాం? వాళ్ళని క్రైస్తవులుగా చేసి క్రైస్తవత్వంని మెజారిటీ రిలీజన్గా భారతదేశంలో చేయాలని కాదు. భారతదేశంని క్రైస్తవులు పరిపాలించాలని అసలే కాదు. మనం ఏమి ఈ నమ్మదగిన దేవుని చేత ఏమి మనం పొందుతున్నామో, ఏ మేళ్ళని మనం పొందుతున్నామో వేరోళ్ళు కూడా పొందాలని మనము మన నమ్మదగిన దేవుని గురించి వేరోళ్ళకి చెప్తాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను వెల్లడిపరచలేదు. నేను ఏం చేశాను? వెల్లడిపరిచాను, దాచిపెట్టుకోలేదు. నేను నా నోరు కట్టుకొని కూర్చోలేదు అని అంటున్నాడు కీర్తనకారుడు. అది ఆల్ విత్ మీ. సో ఈ దినం మనము ధ్యానించిన సబ్ హెడింగ్స్ ఒకసారి రీక్యాప్ చేసేసి మనం ముగించుకుందాము. జ్ఞాపకం ఉందామా? మనం వాడిన 3 సబ్ హెడింగ్స్. ఫెయిత్ఫుల్ ఫాదర్ ఆఫ్ ఆడమ్ అండ్ ఈవ్. నెక్స్ట్, ఫెయిత్ఫుల్ ఫాదర్ ఆఫ్ అ నేషన్. ఇజ్రాయెల్ దేశంకి కూడా నమ్మదగిన తండ్రి అయి ఉన్నాడు దేవుడు. మూడవది, ఫెయిత్ఫుల్ ఫాదర్ ఆఫ్ అ క్రిస్టియన్. ఒక క్రైస్తవుని పట్ల ఎంత నమ్మదగిన తండ్రిగా మన దేవుడు ఉన్నాడో అది మనం చూసాం. మనం వాడిన 3వ సబ్ హెడింగ్ కింద సబ్ హెడింగ్స్ ఏంటి? రైమింగ్ వర్డ్స్ ఏంటి? ప్రొటెక్షన్ అంటే కాపుదల. రెండవది రిస్ట్రిక్షన్ అంటే ఎంతవరకు మనం సహించగలుగుతామో అంతే శోధనలని అనుమతిస్తాడు, దాన్ని రిస్ట్రిక్షన్ అని అంటారు. మూడవది అబ్సల్యూషన్. అబ్సల్యూషన్ అంటే క్షమించటం. మనం ఉంటామో ఏమన్నా తప్పు చేసినప్పుడు మరి ఆ పాపను క్షమించి ఇంకొక అవకాశం ఇచ్చే దేవుడు. అందుకే ఆ వర్డ్ ఏంటంటే దానికి అబ్సల్యూషన్. నాలుగోది కంప్లీషన్ అంటే మన ఆత్మిక యాత్రని మనం విజయవంతంగా ముగించేటట్లు, కంప్లీషన్ చేసేటట్లు ఆయన మన నమ్మదగిన దేవుడు మనల్ని కాచి కాపాడి నడిపిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అప్పుడు నేనేం చేయాలి? ప్రొక్లమేషన్ చేయాలి. ఈ గొప్ప దేవుడు నేను కలిగి ఉన్నాను, ఆయన చేత అనేక మేళ్ళు నేను పొందుతున్నానని నేను వేరొళ్ళకి తెలియచేయాలి. వాళ్ళు కూడా నేను పొందే మేళ్ళు పొందాలని కోరుకుంటూ ఆ గొప్ప నమ్మదగిన దేవుని గురించి వాళ్ళకి నేను చెప్పాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను ముగిస్తున్నానమ్మా. చిన్న ప్రార్థన చేసి మరి ఫ్లోర్ పాస్టర్ రితీష్ గారికి అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందన, ఈ గ్రేస్ అండ్ గ్లోరీ పరిచర్య బట్టి ఎంతో వందన.
పాస్టర్ రితీష్ గారు ఎంతో దూరదర్శనంతో భారంతో ఈ పరిచర్యని ప్రారంభం చేయటమే కాదు, ఎంతో ప్రయాసపడి దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. ఉదయకాలం నా తండ్రి, చాలా మంది ఈ సమయంలో నిద్రించే సమయంలో ఈ నమ్మకస్తులు, ఈ 12 మంది 15 మంది ప్రతి దినము కూడి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ వాళ్ళ దినంని ప్రారంభం చేస్తున్నారు. వీళ్ళనందరినీ కూడా మీరు ఆశీర్వదిస్తున్నారు, దీవిస్తున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుని నించోబెట్టి మీ మహిమాంతమై వాడుకున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠములు తండ్రి, ఏమేమి మాకు మీరు నేర్పించారు, మేము వినే వాళ్ళగానే కాకుండా అమలుపరిచే వాళ్ళంగా మమ్మల్ని అందరినీ సరిదిద్దండి. అలాగే మేము నేర్చుకున్న పాఠములు వేరే క్రైస్తవులతో కూడా పంచుకునేటట్లు, వాళ్ళు కూడా మేలు పొందేటట్లు తండ్రి మమ్మల్ని ప్రోత్సహించండి. ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున పెట్టుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్